లోకమిదిగో మీకు స్వాగతం చెబుతోంది. ఎన్నో పోషకాల గని నువ్వుండలు ఆస్వాదించండి. ఒక డబ్బా వేయించి పెట్టుకున్న నువ్వులు, అదే డబ్బా కొలతతో తురిమి పెట్టుకున్న బెల్లము, ఒక సగము ఎండు కొబ్బరి చిప్ప, ఒక 15 యాలకులు. ఇవి మనం తయారు చేసుకోబోతున్న నువ్వుండలకి రెడీ చేసుకున్న పదార్థాలు. ముందుగా ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసి ఎండు కొబ్బరి పొడిని తయారు చేసుకుందాం. ఇప్పుడు నువ్వులని వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా మిక్సీలో వేసి నువ్వుల పౌడర్ని తయారు చేద్దాం. ఇప్పుడు మిక్సీలో వేసి తయారు చేసి పెట్టుకున్న ఆ నువ్వుల పౌడర్లో బెల్లాన్ని వేసి మొత్తం కలుపుకుందాం. ఆల్రెడీ అంతకుముందే కొబ్బరి ముక్కలను కూడా మిక్సీలో వేసి తయారు చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నువ్వుల పొడిలో ఆ బెల్లాన్ని వేసి యాలకులను కూడా వేసి మరలా బెల్లము, యాలకులు, ఆ నువ్వుల పౌడరు మూడింటిని కలిపి ఇంకొకసారి మిక్సీలో వేసి మరలా ఫైన్గా చేసుకుందాం. చాలా సులభం నువ్వుండలు తయారు చేయటం. అదిగో దాదాపు రెడీ అయిపోయింది. నువ్వుండలకి కావాల్సిన ఆ మిక్స్చర్ అంతా తయారైపోయింది. ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఆ కొబ్బరి తురుమును కూడా ఇప్పుడు దీంట్లో కలిపేస్తాం. ఇప్పుడు అన్ని పదార్థాలని ఒక స్టీలు గిన్నెలోకి తీసుకొని అన్నిటినీ కలుపుతున్నాం. ఇది బాగా ఒకదాంతో ఒకటి కలిసిపోయిన తర్వాత మనకి కావాల్సిన సైజులో వీటిని చిన్న చిన్న లడ్లులాగా, నువ్వు ఉండల్లాగా తయారు చేస్తాం. అదిగో అలాగా చిన్నవి కావాలంటే చిన్న ఉండలు, పెద్దవి కావాలంటే పెద్ద ఉండలు. చూసారా, ఈజీగా లేదు? ఎంత సులభం. ఎక్కువ పదార్థాలు గొడవ లేదు. నువ్వుండలకి నువ్వులు, బెల్లము, ఎండు కొబ్బరి, కాసిన్ని ఏలక్కాయలు, ఇంతే. ఏమన్నా అవసరమైందా అంటే మనకి మిక్సీ ఒకటి, అంతే. రోట్లో వేసి కూడా దంచి చేయొచ్చు, కానీ రోళ్ళు ఆ కాలం పోయే, మిక్సీల కాలం వచ్చేసింది కదా, అంతే, తప్పదు. ఒక చిన్న డబ్బా నువ్వులతో మనం నువ్వుండలు తయారు చేస్తే మనకి 10 నువ్వుండలు వచ్చాయి. ఆ విధంగా మనకి ఎన్ని నువ్వుండలు కావాలో అన్ని డబ్బాలు ఆ ప్రకారం బెల్లము, కొబ్బరి, యాలకులు యాడ్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఒక చిన్న డబ్బా చూపించాను కదా, ఆ డబ్బాతో ఇదిగో 10 నువ్వుండలు
తయారయ్యాయి. కాల్షియం కోసము డబ్బాలు ట్యాబ్లెట్తో పని లేదు. రోజు 2 నువ్వుండలు తింటే మన శరీరానికి కావాల్సిన మొత్తం కాల్షియం వచ్చేస్తుంది. 100 గ్రాములు నువ్వుల్లో 1450 మిల్లీగ్రాములు కాల్షియం ఉంది.